నమస్తే, నేను విజయారెడ్డి. ఏపీ ఎలక్షన్స్లో గెలుపెవరిది? కూటమిదా లేకపోతే జగన్మోహన్ రెడ్డిదా? అంటే పెద్ద ఎత్తున బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. అదొకటే కాకుండా కొన్ని కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా కడపలో షర్మిల గట్టెక్కుతుందా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గట్టెక్కుతాడా? మంగళగిరిలో లోకేష్ గట్టెక్కుతాడా? ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఆఖరికి కుప్పం లాంటి ఏరియాలో కూడా చంద్రబాబు నాయుడు మీద కూడా బెట్టింగ్లు పెడుతున్న వైనం కనిపిస్తుంది. నిజంగానే అసలు గెలుపెవరిది? పోటాపోటీగా ఉందా? నెక్ టు నెక్ నడుస్తుందా? లేకపోతే ఈజీ వేళ అటు కూటమ్మ ఇటు జగన్ మరి ఎవరు బయటపడబోతున్నారు? ఈ డిస్కషన్లోకి వెళ్ళాలంటే మనతో ఉన్నారు కొండా రాఘవరెడ్డి గారు ఉన్నారు. అసలు విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగా కొండా రాఘవరెడ్డి గారు ఏపీ ఎలక్షన్స్లో ఈసారి మీ దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి బిచాన ఎత్తేసి షర్మిల ఆడ దుకాణం పెట్టిన తర్వాత జరిగిన విషయాలన్నిటిని కూడా మీరు కౌంటర్ అటాక్ ఇస్తూ వస్తున్నారు. కాకపోతే ఇంతమంది తనని కార్నర్ చేశారా జగన్మోహన్ రెడ్డిని? ముఖ్యంగా ఇద్దరు చెల్లెళ్ళు, ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు లేకపోతే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన ముఖ్యమంత్రి కూడా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కుటుంబ విషయం అంతా బజార్న పడడం చూస్తే చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం చెప్తారు మీరు ఈ విషయంలో? ఇది కూటమి అంటే ఇంతకుముందు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా ఏ మీటింగ్లో మాట్లాడినా దుష్ట చతుష్టయం అని అంటుండే. అవును. ఇప్పుడు ఆ దుష్ట చతుష్టయం లేదు, అది కాస్త 10కి వెళ్ళిపోయింది. 10 మంది అయిపోయారు. వీళ్ళు నలుగురు: రామోజీరావు, రాధాకృష్ణ, TV5, ఉభయ కమ్యూనిస్టులు, ఇద్దరు చెల్లెండ్లు, చివరకు నిన్ననో మొన్ననో వివేకానందరెడ్డి భార్యను కూడా, సౌభాగ్యమ్మను కూడా తీసుకొచ్చి ఆమె చేతికి మైకిచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితికి వచ్చాడు. ఒక్కరిని కార్నర్ చేసి. నేను ఇంచుమించు ఇందిరాగాంధీ గారి మీటింగులు చూసిన, ఎంజి రామచంద్రన్ గారి మీటింగులు చూసిన, నందమూరి తారక రామారావు గారి మీటింగులు చూసిన, మర్రి చెన్నారెడ్డి గారి మీటింగులు చూసిన, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీటింగులు చూసిన. ఆ జనసముద్రం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి 99% సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి, నేను అభివృద్ధి చేసినట్టు మీ ఇంట్లో మీకు లాభమైతేనే ఓటేయండి అని చెప్పిన తర్వాత ఆ జనసముద్రం ఇప్పుడు కనబడుతుంది. అది ఇడుపులపాయల గదే పరిస్థితి ఉంది, ఇచ్చాపురంలో గదే పరిస్థితి ఉంది, పీఠాపురంలో గదే పరిస్థితి ఉంది, హిందూపూర్లో గదే పరిస్థితి ఉంది, మంగళగిరిలో కూడా గదే పరిస్థితి ఉంది. ఇది ఒకరికొకరు కంపేర్ చేసేది లేదు. 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు 2019 కంటే 1-2 ఎక్కువ వచ్చి రిపీట్ చేసే పరిస్థితి ఉంది. ఇది జనం చెప్పే మాట. ఏ సర్వేలకు అంతు దొరకదు, ఏ నాయకులకు అంతు దొరకదు. ఎలక్షన్ అన్ని పార్టీలు కూడా పగడబందిగా ఎలక్షన్ కొట్లాడతాయి. మీటింగ్లు పెట్టడం లోపల సహజం, జనాలను తరలించడం లోపల వేరు, తరలి వచ్చుడు వేరు. టీడీపీ, బీజేపీ, సోకాల్డ్ కాంగ్రెసు, కమ్యూనిస్టులు అండ్ జనసేన వాళ్ళు జనాలను దోలుకొస్తారు. అది స్పష్టంగా కనబడుతుంది పబ్లిక్లో. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంక్షేమ కార్యక్రమాల కారణమే కావచ్చు, లేకపోతే మాట మీద నిలబడతాడు, నమ్మకం ఉన్నట్టు వ్యక్తి. అవతల దిక్కు చూస్తే ఏంది, 2014 నుంచి 19 దాకా ఏం చేసిండనేది సినిమా స్కోప్లో కనబడుతుంది. ఆయన నమ్మే పరిస్థితి లేదు, అక్కడ కొత్త ముఖం లేదు. ఇక ఉన్నది ఎవరు? పాత ముఖానికి 14 సంవత్సరాల 13 రోజులు ముఖ్యమంత్రి చేసిన మనిషికి ఆయనను నమ్మాలంటే ఈయన తలక్రిందులు చేసినా నమ్మే పరిస్థితి లేదు. అందుకు ఒకదాని మీద ఒకటి కొన్ని రోజులు ఆయన మేనిఫెస్టో అంటాడు, కొన్ని రోజులు అన్నీ ఫ్రీ అంటాడు, కొన్ని రోజులు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, మీ అమ్మన అమ్మమ్మన అమ్మమ్మ తాతన, అసలు ఇక అద్దు బద్దు లేని లాంగ్వేజ్. పక్కకు పవన్ కళ్యాణ్, ఆయన ఏందో పాతాలని దొక్కుతా. అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లోపట వాళ్ళు 2014 నుంచి 2019 మేనిఫెస్టో గురించి చెప్పుకున్నా అభ్యంతరం లేదు, లేదా 14 సంవత్సరాల 13 నెలల్లో నేను ఇది చేసినా అని చెప్పుకున్నా అభ్యంతరం లేదు. సరే, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటివరకు వార్డు మెంబర్ కూడా గెలవలే, ఆయన ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది చెప్పుకోలేని పరిస్థితులల్లో కప్పగంతులు వేస్తారు. కొన్ని రోజులు మొత్తం ఒక స్ట్రాటజీ, తర్వాత ఇంకో స్ట్రాటజీ, కొన్ని రోజులు అది కేంద్ర ప్రభుత్వం, అది నీతి ఆయోగ్ చెప్పినటువంటి ఒక వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడానికి ముందంజలో ఉండి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. అది కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, తమిళనాడులో ఉంది, పేర్లు వేరు.
దాన్ని ఏదో అన్నీ అయిపోయినట్టు దాని ప్రచారం చేసే ప్రయత్నం చేశాం. చివరకు ఈ ఆడవిలను పట్టుకొని తలా తోకాలేని విషయమంతా కూడా అవినాష్ రెడ్డి చుట్టూ తిప్పుతూ, వివేకా మర్డర్ చుట్టూ తిప్పుతూ ఈరోజంతా కూడా నిన్నటి నుంచి మొదలు పెడితే కంటిన్యూస్ ప్రెస్ మీట్లలో పెట్టుకుంటూ, ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి TV9కి వచ్చిన ఇంటర్వ్యూలో సో ఎందుకు మీ చెల్లెల్ని కనుక తీసుకొచ్చి ఉంటే వాళ్ళు ఇబ్బంది ఉండేది కాదేమంటే వద్దు, లేదు నేను అట్లా అనుకోలేదు, నెపటిజం బంధుప్రీతి వద్దనుకున్నానని దాని మీద మాట్లాడితే ఈమె నేను హట్ అయినా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా బంధుప్రీతి కాదా, ఇట్లా మాట్లాడతాడా, గుక్కబెట్టి ఏడ్చింది అనేసి తమ్నేల్స్ పెట్టి ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే గుక్కబెట్టి ఏడ్చింది అంటున్నారు. నిజంగా ఈరోజు జరుగుతున్న చర్య ఒకవైపు సునీత, ఒకవైపు షర్మిల, సో ఒక అష్టదిగ్బంధం లాగా చేసి ఈరోజు ఇంటి విషయాలన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్న నేపథ్యంలో ఇది అసలు ఏ విధంగా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించకుండా ఎట్లా ఉంటుంది? అందులో దట్ ఆమె షర్మిల ఇప్పుడు కడప ఎంపీగా కూడా పోటీ చేస్తుంది. ఏ రకమైన కొంత ఎఫెక్ట్, ఏం క్రెడిబిలిటీ ఉండి మాట్లాడితే ఎవరన్నా చేయగలుగుతారు. మనమే చూద్దాం. 2021 ఫిబ్రవరి 9 లోటస్ పాండ్లో ఒక అబద్ధంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది. అబద్ధమే అది. ఆ రోజు ఫస్ట్ ఛానల్స్ తోటి మాట్లాడినప్పుడు ఏమన్నది, నీకు మీ అన్నకి ఏమన్నా విభేదాలు ఉన్నాయంటే సమస్యనే లేదు, విభేదాలు ఉంటే నేను ఆంధ్రలోనే పార్టీ పెట్టేదాన్ని కదా అనే మాట చెప్పింది కదా. ఆడికెళ్ళి అబద్ధాలు స్టార్ట్ చేస్తే చివరకు 90 రోజులైతే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా పాలేరు లోపల మట్టి పట్టుకొని మీ బిడ్డనైతా, మీ ఆపద్ బంధువునైతా, మిమ్మల్ని నా భుజాల మీద వేసుకుంటా, నేను ఎగిరేసి పట్టుకుంటా, అసలు మీకు ఇబ్బంది లేకుండా ఈయనే ఉంటా, ఈడనే ఇల్లు కట్టుకున్నా, ఆఫీస్ కట్టుకున్నా అని చెప్పి కరెక్ట్ 90 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది. తెలంగాణలో ఉన్నన్ని రోజులు ఇప్పుడు మాట్లాడే ఏ మాటలను కావచ్చు, భారతమ్మ విషయం కావచ్చు, అవినాష్ రెడ్డి విషయం కావచ్చు, వివేకానంద రెడ్డి మర్డర్ గురించి కావచ్చు, ఏ విషయాలన్నా, ఆస్తుల విషయం కావచ్చు, నాకు పదవి కావాలంటే మా అన్న పదవులు ఇయ్యానన్న విషయంలో కావచ్చు, ఏ ఒక్క మాటనన్నా తెలంగాణలో 27 నెలలు నువ్వు పార్టీ పెట్టి 3800 కిలోమీటర్లు నడిచి ఏ రోజున నువ్వు మాట్లాడినుంటే నువ్వు ఒక నిబద్ధత గల్ల నాయకురాలు అనుకుంటున్నావు. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, ఓర్వలేని తనం, ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేటటువంటి మాటలు, మార్చి మాటలు. ఇలా నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయినావు, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా పోయినావు. ఆడ పార్టీ లేదు, చచ్చిపోయింది, స్కెలిటన్స్ లేవు, కనీసం వెంటిలేటర్ మీద లేదు. ఆ పార్టీకి ఇంకా 30 సంవత్సరాలైనా కాంగ్రెసు పార్టీకి ఆడ ఓటు వేయడు. నిట్ట నిలువున తెలంగాణను చీల్చింది, ఆంధ్రను చీల్చింది కాంగ్రెస్ పార్టీ. 5,50,00,000 మంది, 5.5 కోట్ల జనాభాను గొడ్డలితోటి నరికి హైదరాబాదుకు దూరం చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అయితే నూకలు చెల్లాయి. రాహుల్ గాంధీ తీసుకుపోయింది కదా ఇడుపులపై కూడా. అదే మనకు సిగ్గుశరం లేకుండా వచ్చేటోళ్ళకన్నా ఉండాలి. 14 సంవత్సరాలు దాటి రేపు సెప్టెంబర్ 2 వస్తే 15 సంవత్సరాలు అవుతుంది రాజశేఖర రెడ్డి గారి దివంగతులై. ఏ రోజన్నా రాజశేఖర రెడ్డి గారి పటానికి, చిత్రపటానికి అయిన పూలదాన్ని ఇష్టం పాపాన పోయి రావిలు 10 నెలల లోపటిని ఆ కుటుంబం మీద పడి ఎఫ్ఐఆర్ల పేరు పెట్టి, విజయమ్మ గారిని ఫుట్పాత్ మీద కూర్చోబెట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టి, శంకర్రావు తోటి కేసేపించి, కాంగ్రెసు మినిస్టర్గా ఉన్నటువంటి శంకర్రావు తోటి కేసేపించి, ఇలా తగునామా అని చెప్పి ఆ సమాధి కాడొచ్చి ముక్కు రాసేది ఉండే మొదలు. పొరపాటైంది, మీ కుటుంబాన్ని మేము రోడ్డుకి ఇచ్చినాం, మీ అన్నను జైల్లో పెట్టినాం, మీ నాయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టినాం, కానీ మీ అమ్మను కంటతడి ఎఫ్ఐఆర్లో పెట్టించిన పేరు కూడా వాళ్ళు కాదు పెట్టింది, కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి కాదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి చేసిండు, సుధాకర్ రెడ్డిని పట్టుకొని, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని పట్టుకొని. మనది నాలుకనే కదా, మన లోపల ఉన్నది చీము రక్తమే కదా. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి వచ్చిన రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడినావు నేను ప్రశ్నించిన. అదే రోజు పార్టీకి రిజైన్ చేసి ఒక టీవీ ఛానల్లో లైవ్ డిబేట్లో రిజైన్ చేసి, మన నాయనను చార్జ్షీట్లో పెట్టిన వాళ్ళు నువ్వు ఎట్లా పోయి కలిసినావు, ఆ గడపెట్ల దొక్కినావు, నీకు అసలే మనం చీము రక్తం ఉందా అని నేను అడిగిన. బయటకు వచ్చి ఏమన్నది, ఈ ముచ్చట చెప్పేది ఉండే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎఫ్ఐఆర్లో పెట్టిండని మాట అప్పుడు చెప్పొచ్చు కదా. అప్పుడు ఏమన్నావు బయటకు వచ్చి, వాళ్ళకు ఏం తెలియదట, నాయనను తల మీద పెట్టుకున్నారు, మనం క్షమిస్తే తప్పేముంది అని ఒక సామెత కూడా చెప్తేవి. క్రైస్తవులకైతే 7 సంవత్సరాలు, హిందువులకైతే 14 సంవత్సరాలు, మర్చిపోతే తప్పేముంది, వాళ్ళు నేను క్షమించిన మాట చెప్పినావు. ఆ రోజు బయటికి వచ్చి నిజమైన నీ నాలుక తాటి మట్టనే కాకపోతే, నువ్వు నిజమైన నిజంగా అబద్ధాల కోరే కాకపోతే, నీవు ఎడని ఎజెండా కాకపోతే,
నువ్వు చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మవి కాకపోతే, నీకు 100కో 200 కోట్లకు నువ్వు అమ్ముడు పోకపోతే నువ్వు ఆ రోజు చెప్పేది ఉండే. ఆడికెళ్ళి రాగానే లేదు లేదు అసలు వాళ్ళకు సంబంధం లేదు, ఇది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించిండు అనే మాట చెప్పేది ఉండే. దాంట్లో చాలా క్లారిటీ ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ అయ్యే రోజు శంకర్రావు వేసినటువంటి కేసులో ఆగస్టు నెలలో అది ఎఫ్ఐఆర్ అయింది. డిసెంబర్ నెలలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక క్రిమినల్ నాయర్గా అరే నేను ఇంత చేస్తున్నా పాపం, అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టుకమైంది, ఇంట్లో సెక్రటరీస్ ఉంటారు, కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తేనే కరెక్ట్ అని చెప్పి ఆయన కోర్టుకు పోయాడు. ఈ బుద్ధిమంతురాలకు అది కూడా తెలియదు. ఎవరో చెప్పింది ఉంటుంది, ఎవరో పంపిన స్క్రిప్ట్ ఉంటుంది, ఆ అబద్ధం ఆడుతుంది, దాని అబద్ధాన్ని నిజం చేయనీకే సేమ్ చంద్రబాబు నాయుడు లెక్క మారుస్తూనే ఉంటుంది. అడిగిన ప్రశ్నకు జవాబు ఉండదు. ఇవాళ రేపు ఏం మాట్లాడుతుంది, నిన్ననో మొన్ననో కడపలో నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మీటింగ్ పెట్టే ముందు ఒక గంట సేపు ప్రెస్ కాన్ఫరెన్స్. అసలు మనం రాజకీయ నాయకులను చూసినాం. ఎవరైనా పీసీసీ ప్రెసిడెంట్ అయినా ఏఐసీసీ ప్రెసిడెంట్ అయినా ఎలక్షన్ కంటే ముందు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేనిఫెస్టో విడుదల చేస్తారు, తర్వాత ఆఖరి రోజు వీలైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఈమె రోజుకు 2 సార్లు ఒక్కసారి అంటే అక్కడ ప్రజలు వస్తలేరు. చంద్రబాబు నాయుడికి వెళ్ళి ప్రెజర్ పెరుగుతుంది, ఏమాయ్ నువ్వేం చేస్తున్నావు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, ఆ టీవీ, ఆ ఈటీవీ, ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆ TV5 లైవ్లు పెట్టా, ఈమె గంట సేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకో. ఏం మాట్లాడుతుంది ఇప్పుడు? మా అన్నకు 3212 కిలోమీటర్లు నడిచిన అంటున్నావు. ఎవరి ఖిలాఫ్ నడిచినావు నువ్వు? మీ అన్నకు ఫేవర్గా నడిచిన అంటున్నావు కదా. ఖిలాఫ్ ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. మా అన్నను జైల్లో పెట్టిరు, మా నాయనను ఎఫ్ఐఆర్లో పెట్టిన మాట నీ నోట్లోకి వెళ్ళి వచ్చింది కదా. ఇదే తాటి మట్టతోటే మాట్లాడినావు కదా. ఇవాళ ఏం మాట్లాడుతుంది? దానికి ఒక ట్యాగ్ తలిగేసింది, నేను సాక్రిఫైస్ చేసిన. ఎక్కడ సాక్రిఫైస్ చేసినావు? నువ్వుగా సాక్రిఫైస్ చేసింది. నువ్వు కుటుంబంలో ఉన్నావు, నిన్ను ఎవ్వరు కూడా పాదయాత్ర చేయమని అడగలేదు. జైల్లో మాట్లాడిన తర్వాత ఎవరికైనా క్రెడిబిలిటీ పోతుందేమో. నిజంగానే భారతమ్మ గిట్ట పాదయాత్ర చేస్తే ఆ క్రెడిబిలిటీ ఆమెకు పోతే అసలు ఎవరు అడిగారు చెప్పండి? అసలు పాదయాత్ర నన్ను వాడుకొని, ఆమె లిటరల్ గా చెప్తుంది సాక్రిఫైస్, వాడుకొని వదిలేసిండు నన్ను అంటే కేవలం అది కూడా ఎవరి కోసం తెలుసా? ఇంకో మాట కూడా ఉంది, రిమోట్ కంట్రోల్ భారత్ చేతిలో ఉంది, భారత్ ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది, భారత్ కోసమే ఆమెను అనగదొక్కినట్టుగా ఆమె మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంది కదా. అసలు పాదయాత్ర ఎవరు చేయమన్నారు ఆయన చెప్పరు? ఎవరు చేయమనిలే. జైల్లో డిస్కషన్ అయింది. ఏమైంది? ఆ జైల్లో అప్పుడు సూపరింటెండెంట్ మా బావగారు, ఇప్పుడు అమెరికా అన్నాడు. ఇప్పుడు ఏ టైం అయిందో కానీ ఒకళ్ళు మాట్లాడిపిమంటే మాట్లాడిపిస్తుంటే నేను, ఆయన సూపరింటెండెంట్ ఉన్నాడు. ఈయన ఇప్పుడు విఐపి కనుక సూపరింటెండెంట్ రూముల్లో కూర్చొని మాట్లాడిపిస్తారు. మాట్లాడేటప్పుడు ఒక పాదయాత్ర చేద్దామని ఆలోచన వచ్చింది. అమ్మ చేయాలనేది మొదలు వచ్చింది. బస్ యాత్రనన్నా పాదయాత్ర అంటే బస్ యాత్ర అయితే ఎఫెక్ట్ ఉండదు, పాదయాత్ర అమ్మకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అమ్మ చెయ్యలేదు. ఇమ్మీడియట్ ఎవరు చేయాలి? భార్యగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలు పెడితే ఎవరు వచ్చిర్రు? భార్య వచ్చిందా లేకపోతే కొడుకు ఎవరికి వచ్చిందా? మొదలు భార్య, తర్వాత కొడుకు కోడలు ఎవరు వచ్చారు. ఈడ కూడా ఎవరు రావాలి? భారతమ్మ చేయాలి అనే దగ్గర ఆగిపోయింది చర్చ. బయటకు వచ్చారు. ఇవాళ ఏదో పాదయాత్ర గురించో బస్సు యాత్ర గురించో ఏదో జరుగుతుందని చెప్పి మనలాంటి ఛానల్ అన్నీ కూడా బ్రేకింగ్ పెడితే ఆడో 200 మంది గొట్టాలు పట్టుకొని నిలబడ్డారు. ఆ గొట్టాలు చూడంగానే ఈమె ఎరడని ఎజెండా ఏముందో ఇవాళ ఆమె మాట్లాడే మాటలు చూస్తే మాత్రం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి గిట్ట దగ్గరికి పిలిచి ఏదన్నా ఒక పదవి ఇచ్చి ఈమెకి ఏదన్నా అవకాశం ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటివరకు చంపేస్తుండే కూడా. అంత దుర్మార్గురాలు. నువ్వు తెలంగాణ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడకపోతే అన్న మీద, ఇవాళ నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత రోజుకింత డోస్ ఎందుకు పెంచుతున్నావు? ఆ రోజు పాదయాత్ర బయటికి వచ్చినాక గొట్టాలు పెడితే నేను పాదయాత్ర చేస్తున్నా మా అన్న గురించి, నా భర్తను కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా అన్న గురించి చేస్తున్నా, నా భర్తను కూడా అడగకుండా నేను డిసిషన్ తీసుకున్నా అని చెప్పింది. ఆ రోజు నేను వేసిన జవాబు ఫస్ట్ డిబేట్లో నేను అడిగినామని, అమ్మ దీనికి జవాబు చెప్పంటే మా అమ్మ సాక్ష్యం వాళ్ళ బావ సాక్ష్యం అన్నది. ఇప్పుడు మా బావ ఎక్కడో ఉన్నాడు, మీ అమ్మ అమెరికా అన్నది. మీ అమ్మతో మాట్లాడిపించగలుగుతావా? ఒక వాయిస్ ఓవర్ ఇప్పించగలుగుతావా? ఒక రికార్డ్ చేసి పంపించగలుగుతావా? ఎందుకు అబద్ధాలు? ఎవరు బతకలేక అబద్ధాలు? నీకు నీ నిలువెత్తు విషం, నీకేదో రాజకీయంగా ఏమైనా ఉండాలని ఉండొచ్చు, అడిగేది ఉంటివి. రాజశేఖర రెడ్డి లేదమ్మా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూర్చున్నారు. అది ఒక మంచి వాతావరణంలో పెరిగినటువంటి కుటుంబం అది. విజయమ్మ గారైనా, పెదభారతమ్మ అయినా, చిన్నభారతమ్మ అయినా, జార్జిరెడ్డి గారి కొడుకు అయినా, అనిల్ రెడ్డి అయినా, సుధీకర్ రెడ్డి గారైనా, రవీంద్రనాథ్ రెడ్డి గారైనా, విమలమ్మ అయినా,
రక్త సంబంధం ఉన్న ఒక్కరు లేరు ఇవాళ నీ ఎంబడి. నువ్వు ఎంత పాపాత్మురాలు అయితే నీ ఎంబడి ఉండరు, ఒక్కరు లేరు. ఆ సునీతమ్మని వేసుకొని తిరుగుతుంది. ఒక్కరన్నా ఉండాలి కదా ఆ కుటుంబంలో, ఏ ఒక్కరన్నా. కుటుంబం మొత్తం జగన్ గారు ఎంబడి ఉండరు. ఇప్పుడు నువ్వు అట్లా పాదయాత్ర చేసి ఇవాళ నేను దానికో సాక్రిఫైస్, నువ్వు కాదు త్యాగం చేసింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడి ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు త్యాగం చేశారు. పవర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని లాతుపెట్టి బయటకు వచ్చారు. ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు, మంత్రులు రిజైన్ చేశారు. ఆయనతోటే ఉన్నారు లేదమ్మా, గాలు త్యాగం. నువ్వు ఇంట్లో ఉండి చెప్పకుండా మెడకు తలిగేసుకొని ఇవాళ 5 ఏళ్ల తర్వాత సేమ్ గదే పొజిషన్. ఒక్కటండి, ఇంతమంది ఇప్పుడు వాళ్ళ మేనమామ, ఇప్పుడు నెపోటిజం అన్నారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. బంధుప్రీతి అంటారు అన్నారు. ఇప్పుడు తను చెప్తున్న వర్షన్లు ఏముంది, వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఆయన వచ్చిన కాంచి ఎమ్మెల్యే పదవి వస్తూనే ఉంది, సరే గెలుస్తున్నాడు, ఇస్తున్నాడు. దాని తర్వాత సుబ్బారెడ్డి, దాని తర్వాత అవినాష్ రెడ్డి. సో వీళ్ళైతే ఉన్నారు కదా. అప్పటిదాకా తల్లి గౌరవ అధ్యక్షురాలుగా ఉండి ఒక చెల్లెలకి పోని ఒక రాజ్యసభ, చిన్న జనరల్గా అనుకునేది, ఒక రాజ్యసభ ఇచ్చినా కూడా ఇలా ఆమెది లిటరల్గా కనిపిస్తుంది మనకి. ఎందుకు, నేను ఈ పాపకి భవిష్యత్తు ఉంది, పొలిటికల్గా బాగా కనపడుతుంది, పొలిటికల్గా భవిష్యత్తు ఉందని 100 మంది వచ్చేసి బంధువులే చెప్పారు. అంటే ఆమెకు ఒక రాజ్యసభ ఇవ్వాలి, ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళ అమ్మ కూడా చెప్పిందంట షర్మిలకి ఒక ఎంపీ సీటు, లేకపోతే రాజ్యసభ. మీరు ఆమె మాట్లాడిన రికార్డు తీసుకోండి, పచ్చి అబద్ధాలు. ఆమె నోటి నుంచే ప్రియదర్శిని రామ్ సాక్షిలో ఇంటర్వ్యూ చేస్తే రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత, రాజకీయాల మీద నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా పాప అని అడిగితే, నాకు మా అన్న ముఖ్యమంత్రి అవడమే నాకు నాది ధ్యేయం, నేను ఏ రాజకీయాలలో ఉండా, నేను నిమ్మలంగా ఉన్నా, నన్ను ఇట్లుండనియండి అని చెప్పిన మాట వాస్తవం కాదా? జవాబు చెప్పు. ఆ రోజు మాట్లాడింది కానీ మనసులో మాట అన్న తెలుసుకొని తెలంగాణకు ఎందుకు వచ్చినావు 7 సంవత్సరాల తర్వాత నేను అడుగుతున్నా. ఈడ సమస్యలు సాల్వ్ చేసిపోయి ఇచ్చేమ్మా. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన దేనికి వచ్చినా అవును, ఈడ ఉన్నప్పుడు ఆమె కథలకు అద్దు ఆధారం ఉండదు. ఇక ఆమె అబద్ధాలు మళ్ళీ ఆడపోయి సేమ్ అబద్ధాలు ఆడబడుతుంది. దానికి ఏం చేసినావు ఎక్స్ట్రా? అవినాష్ రెడ్డి గారు ప్రోద్బలంతో చంపిర్రు, ఆయన ముద్దాయికి టికెట్ ఇచ్చారు కనుక నేను ఎంపీకి లవాడికి వచ్చినా అంటుంది. నేను నీవు ఎంపీకి లవాడు నీకు వచ్చినప్పుడు బాజాబ్తా నువ్వు రెఫరెండం అని చెప్పి ఇండిపెండెంట్ నిలబడేది ఉంటుంది. నువ్వు ఎడవైన పడ్డావు. మన నాయనను, మన అన్నను, మన అమ్మను రోడ్డు మీద గుంజిన పార్టీలకు పోయి తగునామా అని చెప్పి వాళ్ళ సంకలెక్కితే తుప్పు ఉంచారు ఆ జనాలు. ఏం మాట్లాడినావు నువ్వు? తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారు బతికునుంటే తుప్పున ముస్తూరి కాంగ్రెస్ మీద అన్నావు. రేవంత్ రెడ్డిని రేటింగ్ రెడ్ అంటివి, బ్రోకర్ అంటివి. ఇక నువ్వు నీ నాలుకకు ఏముంది చెప్పు అంతూ ఆధారం? ఇటువంటి మనిషి గురించి ఇక ప్రజలు ఏం ఆలోచన చేస్తారు? ఆ విషయంలో మీరేమంటారు? కడపలో ఏందమ్మా 10, 5, 15 నేను చేవేల పార్లమెంటులో పడ్డప్పుడు 42,000 పడ్డాయి నాకు. ఒక 24 గంటల ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిలబడితే 42,000 పడ్డాయి నాకు. ఈమెకు 5-10,000 అక్కడిక్కడ పడతాయి. ఈమె స్వాతంత్ర సమరయోధులు కాదు, ఈమె 10 మందికి సేవ చేసింది కాదు. ఏదో ఇబ్బందులలో ఉన్నప్పుడు, కుటుంబ పరంగా ఇబ్బందులలో ఉన్నప్పుడు మేము ఎక్కిన బస్సు ఎక్కి మేము చెప్పిన జనాల దగ్గర మేము ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడి అన్నకు అండగా ఉన్నమాట వాస్తవం. దానికి ఇవాళ ఓదానికోటి తలిగేస్తున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడుకు దగ్గర మనిషే కాకపోతే ఎందుకు కుప్పంలో మీటింగ్ పెట్టలేవు? పవన్ కళ్యాణ్కి దగ్గర మనిషివే కాకపోతే ఎందుకు పీఠాపురంలో పెట్టలేదు? నీకు కేకు పంపినటువంటి ఆర్టిఫిషియల్ తమ్ముడో అన్ననో మంగళగిరిలో ఎందుకో పెట్టకపోతివి? బాలయ్య దగ్గర ఎందుకో పెట్టకపోతివి? నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నది నిన్ను మొత్తం రాష్ట్రాన్ని ఎలగబెట్టమని కాదు, ఎక్కడ లేదు. 1% 1% కాదు, 100 కంటే తక్కువ సైన్ అందరికి ఎరక. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బులకు డీకే శివకుమారు, అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ వాళ్ళ ఒప్పందం, ఈ అమ్మాయికి అప్పులు తీర్చండి, తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎగేయండి. ఈ మెగేసినట్టే వస్తుంది. కానీ నా స్తోమత, నా స్థాయి 100-200 కోట్లు చంద్రబాబు నాయుడు దగ్గర తెచ్చుకునే అంత పరిస్థితికి నేను దిగజారినా అని మాట్లాడుతున్నాను. జీతాలు ఇవ్వలేదమ్మా 8 నెలల నుంచి. లోటస్ పాండ్లో ఉన్నటువంటి వాళ్ళ క్రైస్తవ మతానికి సంబంధించిన స్టాఫ్ కూడా జీతాలు ఇవ్వలేదు. చివరకు పార్టీ మూసేస్తుందని తెలిసిన తర్వాత ఇంటి మీదకి దాడికి వస్తే ఇదే బసవతారకం హాస్పిటల్ వెనకాల ఉన్నటువంటి ఇల్లును 39 కోట్లకు అమ్మిందమ్మా. అమ్మి ఎవరి వాళ్ళకి ఇచ్చేసింది, గుడారమోనికి ఇచ్చేసింది, బస్సోనికి ఇచ్చేసింది.
మీడియాకి మీడియాలో ఇంచుమించు మీడియాకు దగ్గర దగ్గర 8 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉండే అడ్వర్టైజ్మెంట్ అయ్యి. ఈమె ప్రజాప్రస్థానం అనుకో లేకపోతే పాదయాత్రని అనుకో వాళ్ళు కవర్ చేసినందుకు దగ్గర దగ్గర 6-7 కోట్లు ఇచ్చేది ఉండే. ఇది అమ్మి ఎవరి వాళ్ళకి ఇచ్చేసింది. కానీ మరి అంత అప్పుల్లో కూరుకుపోయిందాక మరి చెల్లెలు అన్ననే పట్టించుకోవాలి కదా మరి. అన్ననే 92 కోట్లు ఇచ్చిందని అఫిడవిట్లో రాసింది కదమ్మా. నీకు నాకు ఇస్తాడు ఆ 90 కోట్లకు? నీ అఫిడవిట్లే ఉన్నది కదా. చెల్లెలకి ఇచ్చింది కూడా పెట్టుకోవాలా అని. లేదమ్మా, 92 కోట్లు వైట్ ఇచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి చూపెట్టాలి, ఆయన అఫిడవిట్లో చూపెట్టాలి, ఈమె అఫిడవిట్లో చూపెట్టింది. 19 లక్షల రూపాయలు స్వయాన వాళ్ళ వదిన దగ్గర తీసుకుంది. ఇవాళ వదిన మీద అబండాలు వేసే ప్రయత్నం చేస్తుంది. ఏంది ఇది? ఆ పిల్లనైతే సునీతారెడ్డి పిల్లల పేరు ఏది మన వీలునామా రాసి వచ్చినా ఇక నేను యుద్ధంలో దిగినా నన్ను చంపినా సరే అంటారు. నేను ఎవరు చంపుతారు? నీ ఐషత ఎంత? నీ లెక్క ఎంత? నీ నాయనని ఎందుకు చంపిర్రు? చంపినోడు నీ మొగడు, నీ బావ. అది బయటికి రాగలని చెప్పి నిన్ను సుప్రీంకోర్టు చుట్టూ తిప్పుతుర్రు. అన్ని వేళ్ళు మీదికి చూపెడుతుంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు చూసుకున్నట్టు మీరు తప్పించుకొని తిరగడానికి ఇవాళ మీరు అవినాష్ రెడ్డి అనే పిల్లోని మీద అబండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. నీకేం అవసరం చెప్పు? ఎఫ్ఐఆర్ అయింది, ఛార్జ్షీట్ వేసిర్రు. అందులో సిబిఐ వాళ్ళు చేసిన ఇబ్బంది తప్పుడు పనా లేకపోతే సిట్ వేసిన వాళ్ళ తప్పుడు పనా ఆ కేసులో ఇట్లా రమ్మని చెప్పింది నేను. ఇదే ఇడుపులపాయ సమాధి కాడికి రండి, నువ్వు చెల్లె ఓ అడ్వకేట్ని తోలుకొని రండి, ఛార్జ్షీట్ ముంగట పెట్టుకుందాం. ఇలా ఎవరేమి వాగ్మూలం ఇచ్చిర్రు? రంగన్ ఏం మాట్లాడిండు, సునీల్ యాదవ్ ఏం మాట్లాడిండు, దస్తగిరి ఏం మాట్లాడిండు, పిఏ కృష్ణారెడ్డి ఏం మాట్లాడిండు? అక్కడ ఉన్నదమ్మ చరిత్ర. అన్ని వేళ్ళు వీళ్ళు ఇంటి దిక్కు చూపెడుతున్నాయి. ఆ భయానికి ఎక్కడ మా మొగుడు జైలుకోతాడో, ఎక్కడ నా బావ జైలుకోతాడో, ఎక్కడ మేము జైలు పాలవుతామో అని చెప్పి బజ్జాతుగా రోడ్ల పొట్టి తిరిగి మీరు కొంగు దాపుకుంటా మాటకు ముంగట మా చిన్నాయన చంపిరు ఓటేయండి, మాటకు వెనుక మా చిన్నాయన చంపిరు ఓటేయండి. చిన్నాయన చంపకానికి ఈ ఓటుకు నీ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఆంధ్రప్రదేశ్ బీసీసీ అధ్యక్షురాలికి పర్సనల్గా అటాక్ చేయడానికి ఎక్కడన్నా సంబంధాలున్నాయా? నవ్వుకుంటురమ్మా. నేను 10 రోజులు 12 రోజులు కడపలో ఉండి వస్తున్నాను. నిన్న సాయంత్రం వచ్చిన రాజశేఖర రెడ్డి గారితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను ఒక 50 మందిని కలిసిన. ఏం రాఘవరెడ్డి, ఈ పిల్ల ఇట్లా ఎందుకు ఇట్లా తయారైంది? పిచ్చి గిట్టలు వేసిందా? దీని ఎంబడి ఎవరున్నారు? ఈ డ్రాఫ్టింగ్ ఎవ్వరితోటి కాదు, చంద్రబాబు నాయుడు కూరలలో ఈ పొరలు జిక్కిర్రు 2 పిల్లలు. అందుకెళ్ళి బయటికి రావాలి. రేపు 13 తారీఖు తర్వాత ఏ గొట్టాలు ముంగట పెట్టరు, ఏ ఛానల్ లైవ్ చూపెట్టరు, ఏ ఫోన్లు లేవట్టరు. రేపు 4 తారీఖు తర్వాత ఈ పిల్ల ఏమైనా చేసుకుంటుందా ఏంది అటువంటి మూర్ఖురాలు అని రాజశేఖర రెడ్డి గారితో సంబంధం ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు వాళ్ళు బాధపడుతున్నారు. నువ్వేమో రోడ్ల పట్టి తిరగబడితివి. ఎట్లా చెప్పు? 15 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఆ సమాధి కాడికి ఇవాళ వస్తే తగునామని చెప్పి వెనుక తీసుకపోతే కనీసం సమాధిని ముట్టుకోలే రాహుల్ గాంధీ. నిలబడి పోదామనుకుంటే మీరు రిక్వెస్ట్ చేస్తే కూర్చుండు పక్కకు. ఎట్లా ఇది? దీని ఎంబడి ఎరడేదిండా లేదా? నీవు ఆశ ఉంది, నీకు ఆశ ఏం లేదు. నువ్వు ఏడున్నావో తెలియదు, ఏడుకోవాలనో తెలియదు, ఫ్రస్ట్రేషన్లు ఉన్నావు, ప్రజల స్పందన లేదు. ప్రతిసారి కన్నీళ్ళు పెట్టుకుంటున్నది, ప్రెస్ మీట్లలో కన్నీళ్ళు పెట్టుకుంటున్నది, సభలలో కన్నీళ్ళు పెట్టుకుంటున్నది, కొంగు జాపి అర్థిస్తున్నది. ఈ బిచ్చ బతుకొద్దా మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటుండు? నేను మంచి పని చేస్తేనే ఓటేయండి, మీ ఇంట్లో లాభం జరుగుతూనే ఓటేయండి, 17 హాస్పిటల్స్ కట్టినందుకే ఓట్లేయండి, కడితేనే ఓట్లేయండి, ఉద్దానంలో హాస్పిటల్ కడితేనే ఓట్లేయండి, ఉద్దానం ప్రజలకు 610 కోట్లు పెట్టి నేను నీళ్లు ఫ్రెష్ వాటర్ ఇస్తున్నందుకే అది నిజమైతేనే ఓట్లేయండి. నువ్వు రాజశేఖర రెడ్డి గారు బిడ్డవు, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలు. అడుగు. మా ఇందిరాగాంధీ ఇచ్చేసింది, మా సోనియా గాంధీ ఇచ్చేసింది, మా మన్మోహన్ సింగ్ ఇచ్చేసిండు, రేపు పొద్దున మా రాహుల్ గాంధీ ఇచ్చేస్తాడు. ఒక ఎజెండా ఉండాలి, దానికి ఒక మేనిఫెస్టో ఉండాలి. ఏది లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరును బజార్ ఈడ్చుకుంటా నువ్వు బజార్న పడి ఎట్లా చెప్పేది? అంటే ఇప్పుడు ఇది బజార్లో జరిగింది, ఇంటి గుట్టు అంతా కూడా బయటకు తీసుకొచ్చారు, ఇంటి సంసారం అంతా బయట పెట్టారు. ఇదంతా కూడా సరే రాజకీయము, రేపు జూన్ 4 అయిపోతుంది, గెలుపు ఎవరిదో ఒకరిది అవుతుంది, అది వేరు. తర్వాత ఏంది దీనికి ఒక ఫుల్ స్టాప్ ఎండ్ అనేది ఏముంటుందమ్మా? పిచ్చి ముదిరింది. ఏం చేస్తా చెప్పండి? అమెరికాకు లేకపోతే బెంగళూరుకు హైదరాబాద్కు పారిపోతుంది. ఏం చేస్తే చెప్పు పాపం. మరి ఇంత జరుగుతుంటే ఎందుకు విజయమ్మ ఇప్పుడు అమెరికాకు పోయింది? అసలు విజయమ్మ కూడా ఏంది కారణం ఏంది? విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఈ పిల్ల చేస్తున్న చేష్టలకు అంత బాధపడి అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ప్రేయర్ చేసిరు ఒకటే ఇంట్లో,
విజయమ్మ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేయర్ చేశారు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఈ పిల్ల ఏమనాలి, అమ్మా నువ్వు అన్నకు ప్రేయర్ చేసినావు, నీ విలువ పోతుంది, ఇద్దరికి ప్రేయర్ చేస్తే బాగుండదమ్మా అని చెప్పాలన్నా. నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి తల్లిని తీసుకొచ్చి ప్రేయర్ చేయించుకొని పంపిస్తావాను. నీ తల్లి ఏం చెప్పింది? తల్లికి ఏం విలువించినాను? తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ప్రజాప్రస్థానం సభలో, ప్రజా సంకల్ప సభలో ఏం చెప్పింది ఆమె? నా కొడుకును వాళ్ళ చేతిలో పెట్టిన ఆంధ్రప్రదేశ్ చేతిలో, నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నా, కాపాడుకోండి, రాజన్న సంక్షేమ పాలన తెస్తుంది నా బిడ్డ అని చెప్పిందా? మరి దాన్ని మన ఖాతరు చేస్తేవాను, లాతు కొడుతీవి, నాశనం చేసేవి. తెలంగాణలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు నిన్ను నమ్మి వస్తే 1000 కోట్లు ఖర్చు పెట్టకుండొచ్చు, 100 కోట్లు అయితే ఖర్చు అయినాయి. ఆస్తులు అమ్ముకుర్రు, వాళ్ళకు ఎవ్వరికి చెప్పకపోతేవి, తట్టాబుట్ట పక్కన పెడితేవి, బుడుక్కున పోయి కప్పగంతులు వేసి అట్లా దిగుతీవి, ఆడపోయి ఇంకో కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేస్తేవి. అవబ్బా దీన్ని కంటిన్యూయన్స్ అని ఉంటేనే పర్వాలేదు, మీకేం ఇబ్బంది లేదు, మీరు ఆడ కాంగ్రెస్లో పనిచేయండి, నేను ఆడ కాంగ్రెస్లో పనిచేస్తా, అది లేదు. ఒక వివేకానంద రెడ్డి అంటూ మెడకేసుకుంటువి. అసలు వివేకానంద రెడ్డికి నీకేమైనా సంబంధం ఉందా? మంచి సంబంధాలు ఉన్నాయా నీకు? 3 సార్లు గల్లబట్టి కొట్టినవు మీ చిన్నాయన, నువ్వు 3 సార్లు కాదని చెప్పమని, ప్రమాణం చేయమని. ఒక ఆస్తి విషయంలో ఆమెకేమున్నాయి వాస్తులు? ఇదే వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక ఆస్తి విషయం జరిగిందా? కాదని చెప్పమను. ఏ రోజన్నా చిన్నాయన లెక్క చూసినావాను? 5 సంవత్సరాలైంది, 5 వర్ధంతులు, 5 జయంతులు అయితే ఎన్ని జయంతులకు ఎన్ని వర్ధంతులకు పోయి నువ్వు ఆడ శ్రద్ధాంజలి కట్టించినావు? మొన్న పోయి మొత్తం రాజారెడ్డి కాడికెళ్ళి, జాజిరెడ్డి గారి కాడికెళ్ళి, రాజశేఖరన్న కాడికి అందరి సమాధుల మీద పూలదండ వేసి తగునామా అని చెప్పి 4 సుక్కలు నీళ్లు దార్చి, ఇదా రాజకీయం? ఎవరు వద్దంటలే. మేనకా గాంధీ ఎక్కడుందమ్మా? సోనియా గాంధీ ఎక్కడుంది? వాళ్ళిద్దరు కోడన్లేగా, తోడుకోవడంలే కదా. రెండు పార్టీలలో ఉండరా? గిట్నే బజ్జాశాతలు చేస్తురాలు. ఎవరు పార్టీ వాళ్ళది, ఎవరు రాజకీయం వాళ్ళది. ఏ పార్టీ ఏ కుటుంబంలో లేదు చెప్పుడు. ఇప్పుడు పురంధరేశ్వర్ ఎక్కడ ఉంది, చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? కుటుంబ విలువలు అయితే కాపాడుకున్నారు, ఎవరి వాళ్ళవి బజార్లో వేసుకోలేదు. ఎందుకు నువ్వు బజారు మనుషులకి ఎందుకు ప్రవర్తిస్తున్నావు చెప్పని లేదు. ఇవాళ ఏదో అంటిముట్టనట్టు ఆయన మాట అన్నాడు, మీరు రాజకీయాల్లో కూడా ఎంకరేజ్ చేయాల్సి బాగుండని మీరు అడిగినట్టు అడిగిరాళ్ళు. ఆయన ఏమన్నాడు? కుటుంబ పాలన వద్దమ్మా అన్నాడు. కుటుంబ పాలన అంటే ఎవరమ్మా? సుబ్బారెడ్డి గారి కుటుంబం కాదు, రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయన వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడో జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా పరిషత్ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిండు. రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ. నీ కుటుంబం అంటే ఎవరు? నువ్వు, మీ అమ్మ, మీ నాయన, మీ అన్న. గట్ల చూడు కుటుంబం అనేది. ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నాడు, కొండ వెంకట రంగారెడ్డి గారు ఉన్నాడు. కొండ వెంకట రంగారెడ్డి గారికి మేనల్లుడు మర్రి చెన్నారెడ్డి గారు. అది వంశపారంపర్యం అని. ఇప్పుడు మర్రి కొండ వెంకట రంగారెడ్డి వారసులో కూడా అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి అంటారు. మర్రి చెన్నారెడ్డి గారి వారసులో ఎవరంటే మర్రి శశిధరెడ్డి అంటారు. ఈ 2 కుటుంబాలు ఒకటి అన్నారు కదా. ఎవరి వాళ్ళకు ఉంటుంది. నువ్వు మురుసుపల్లి షర్మిలాగా మురుసుపల్లి బ్రదర్ అనిల్ కుమార్ని చేసుకున్నావు. రేపు పొద్దున ఏమన్నా ఆపద అవుతుంది, సృష్టి పట్టవా? నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను అని చెప్తావా? అప్పుడు నువ్వు బిడ్డవే కాదనం. ఒక ఇంటికి పోయిన తర్వాత నీ గోత్రం మారుతుంది. మారినట్టు ఉండాలి నువ్వు. ఇంకా ఏళ్ళాడుతా అంటే ఎట్లయితుంది? మనిషి ఎప్పుడే బాగా గుర్తుంచుకోమ్మా, శరం తప్పి బతుకోద్దు. 4 రోజులు పైసలు లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, కానీ గడ్డి తిని బతుకోద్దు. అంటే నేను కనుక అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోయి ఉంటే, ఒక నేరస్తుడికి టికెట్ ఇవ్వకపోయి ఉంటే నేను ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేసేదాన్నే కాదు. ఉద్దేశం ఏం కనిపిస్తుందంటే కేవలం అంటే రకరకాల కాన్సిక్వెన్సెస్లో పోతున్నట్టు అనిపిస్తుంది ఇది. ఎందుకంటే కాసేపు ఏమో నేను ఆయన టికెట్ ఇవ్వక ఆయనకి ఎందుకు ఇవ్వాలి, జార్జిరెడ్డి కొడుకు ఇవ్వచ్చు కదా అనేసి ఇవన్నీ తప్పుడు మాటలు. ఇంక వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, బంధువులు లేరా? అసలు నీవు 5 సంవత్సరాలు మార్చి 15 తారీఖు వస్తే 5 సంవత్సరాలు. నువ్వు 5 సంవత్సరాల నుంచి ఈ విషయంలో ఎప్పుడన్నా ప్రెస్ పెట్టి రెఫరెండం అనే మాట మాట్లాడినావా? యాడ వంపు వస్తే ఆడుకోతీవి, యాడ వంపు పడితే ఆడుకోతీవి. నీ మాటకేమైనా విలువ ఉందా? ఎట్లా చెప్పు? ఇక తప్పదు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డే ఏదో బట్టి మాట్లాడుతుంది, కాగితం చూడకుండా మాట్లాడుతుంది అని ఛానల్లో కూడా వాళ్ళకి రేటింగ్ కావాలి. కొందరు అయితే స్పాన్సర్డ్ బై చంద్రబాబు నాయుడు గారు. ఈ పిల్లకి అది అర్థం కావాలి కదా. నేను మొన్నేం మాట్లాడితే, నిన్నేం మాట్లాడితే, ఆవుల మొన్నేం మాట్లాడితే, పొద్దునేం మాట్లాడితే, పూర్తిగా నేను బేయిజ్జత్ అవుతున్నా. రాజశేఖర రెడ్డి గారి పేరు నేను ఫుట్పాత్ మీద తీసుకొస్తున్నాను ఇంగిత జ్ఞానం అయితే ఉండాలి కదా.
ఎట్లా చెప్పుండి ఇది? సరే ఇప్పుడు గెలుపు ఓటములు సరే వాళ్ళు ఒకటే కక్ష కట్టింది అన్న మీద, రాజకీయ కక్షనా లేకపోతే ఆస్తి తగాదల కక్షనా, ఏదో ఒకటి కట్టింది, వాళ్ళన్న ఓడిపోవాలని కోరుకొని ఇద్దరు చెల్లెలు చాలా గట్టిగా పనిచేస్తున్నారు. సరే ఓకే, ఒకవేళ వాళ్ళన్న గెలిస్తేంది ఓడిపోతేంది, వీళ్ళకి వచ్చే లాభం ఒకటి చెప్పండి. వినండి, రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవరిని కూడా తిప్పల పెట్టలే, వదిలిపెట్టిండు, వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గంతే. ఈ పిల్లల్ని ఏం చేస్తాను చెప్పు, పిచ్చి లేచింది పోయింది అనుకుంటాం, మళ్ళీ వస్తే పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆయనకి ఏ తప్పు లేదు, ఏ రోజు కూడా వీళ్ళు పూర్తిగా బజ్జాతికి ఇవ్వడాక ఆయన చెప్పక తప్పేటట్లేదు. మీలాంటి జర్నలిస్ట్ అడిగినప్పుడు చెప్పక తప్పదు కదా, మేమే అంటే అట్టు ఉండదు కదా, వాస్తవాలే చెప్పాలి కదా. ఇలా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ మీటింగ్కి పోయినా అది సిద్ధం కావచ్చు, మేమంతా సిద్ధం కావచ్చు, ఇప్పుడు నియోజకవర్గాల మీటింగులకు కావచ్చు. ఇది ఆషామాషా కాదమ్మా, తరలి వచ్చే జనం వేరు, తరలించిన జనం వేరు. జగన్మోహన్ రెడ్డి గారికి తరలి వస్తురు, ఈ మిగతా ఏదైతే కూటమి ఉందో తరలిస్తురు. బస్సులు పెట్టి పైసలు ఇచ్చి వాళ్ళు 10% తరలిస్తే 90% మంది తరలి వస్తున్నాడు, కనబడుతుంది. అది ఎండనక వాననక 44 డిగ్రీలు 46 డిగ్రీలు ఉన్న ఆ జెండాలు పట్టుకొని ఎగురుతురు. 84% మందికి సంక్షేమ కార్యక్రమాలు ముట్టినాయమ్మా. ఒక్కొక్క ఇంటికి ₹1,00,000, 1,50,000. ఇది ఆషామాషా కాదు. అయితే ఇప్పుడు మీరు నమ్ముకుంది సంక్షేమాన్ని నమ్ముకున్నారు, సంక్షేమం గెలిపిస్తారు. లేదమ్మా, నాడు నేడేంది, ఎన్ని లక్షల మంది చదువుతారు పిల్లలు, వాళ్ళకు గోరుముద్ద ఏంది, వాళ్ళ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టేబుల్ ఏంది, డిజిటల్ టేబుల్ ఏంది, ప్యాడ్ అదేంది, ట్యాబ్ ఏంది, ఎప్పుడన్నా చూసినామా మనం? పెన్సిల్ ఇప్పియలే పుస్తకాల తర్వాత, ఒక పేజ్ ఇంగ్లీషు, ఒక పేజ్ తెలుగు. ఒరిజినల్గా నా ఇంటికి లాభమవుతుంది, నా పిల్లలు చదువుకుంటురు, పిల్లలు బడికోవాలంటే నాకు ఇబ్బంది కాకుండా అమ్మబడేస్తుంది నాకు. రైతులకు ఎంత లాభం ఎరకని అమ్మడ. అందరూ ఏమనుకుంటారు అంటే రైతుల విషయం లోపల ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తారు అనుకుంటారు. 50% మంది భూములు అర ఎకరం ఉన్నోళ్ళు ఉన్నారు. అర ఎకరం ఉన్నోనికి ₹16,000 సంవత్సరానికి ఇస్తే మనకి పెట్టుబడి సరిపోదు. 1.5 ఎకరం ఉన్నోళ్ళు ఇంక 20% ఉన్నారు. 1.5 ఎకరం ఉన్నోళ్ళు 10% ఉన్నారు. అంటే 90% రైతులు 2 ఎకరాల లోపల ఉన్నారు, 1 ఎకరంన్నర లోపల ఉన్నారు. వాళ్ళకైనా సంవత్సరానికి ₹16,000 పెట్టుబడుల కింద ఇస్తుండు. ఈ 10% మంది ఉన్నారు. కానీ వీళ్ళ మేనిఫెస్టో కూడా అద్భుతంగా ఉన్నట్టుంది కదా. మీరు ఒకరికి ఇస్తే మేము ఇద్దరికి ఇస్తాం, మీరు ఇద్దరికి ఇస్తే మేము ముగ్గురికి ఇస్తాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాము. ఆయన ఫ్రీ బస్సులు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఈ 6 గ్యారంటీ స్కీమ్లను తీసుకుపోయి ఆడబెట్టిన విధానం కావచ్చు, ఇదంతా కూడా. ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు పాపం, ఇవాళనే ఫస్ట్ టైం వచ్చిండు. బుద్ధిమంతుడు, భూమయ్య కొడుకు, మంచిగా చెప్తాడు, మహాత్మా గాంధీ కంటే పెద్దోడు అనేది కాదు కదమ్మా. నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అయినావు, 14 సంవత్సరాల 13 రోజులు ఎలగబెట్టినావు. 2014లో ఉన్నట్టు మేనిఫెస్టోను నువ్వు వెబ్సైట్లోకి వెళ్ళి తీసేసినావు. 87,112 కోట్ల రూపాయలు ఇస్తాన్న రైతు రుణమాఫీ 7,000కో 10,000కో 12,000కో పరిమితం చేసినావు. బంగారం పెట్టిరా ఇప్పుడు తీసుకురాకుండా నేను ఇడిపిస్తా అంటివి. ట్రాక్టర్ల మీద లోన్ ఉందా అంటే ఇడిపిస్తా అంటివి. 4 లక్షలు ఉన్నాయా ఇడిపిస్తా అంటివి. పచ్చి అబద్ధాల కోరు 14 సంవత్సరాలు 13 రోజులు ముఖ్యమంత్రి చేసి మేనిఫెస్టోను కూడా బయటికి చెప్పుకోలేని దుస్థితిలో ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చిండు. అది చెల్లలే. దెబ్బ మీద దెబ్బ జనాలు వస్తలేరు, ఫ్రస్ట్రేషన్లో పోయిండు, లాంగ్వేజ్ మారిపోయింది, తిట్ల పురాణం స్టార్ట్ చేసిండు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఒక చేతిలో పట్టుకుంటూ 2014 నుంచి 19 వరకు, ఇంకో చేతిలో 2019 నుంచి 24 వరకు, 24 నుంచి 30, 29 వరకు ఇంకో చేతిలో పట్టుకుండు. యోగి ఇది చేస్తా, యోగి ఈ పరిస్థితులు ఉండే, ఈ బడ్జెట్ ఉండే, ఇగో ఈ బడ్జెట్కి ఇది ముఖ్యమంత్రులు మాత్రమే మారినాం, ఆయన దాచుకుంటూ పంచుకుంటూ నేను డైరెక్ట్గా 2,70,000 కోట్లు బటన్ నొత్తి మీ అకౌంట్లలో వేసిన. ఇది వాస్తవం. ఆయన లెక్క చేసింది మాత్రము చాలా అద్భుతంగా చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీంట్లో మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. నువ్వు ఏ ఊరికన్నా పోతే నీకు స్కూల్ కనబడతలేదా, నీకు హెల్త్ సెంటర్ కనబడతలేదా, నీకు విలేజ్ సెక్రటరీ కనబడతలేదా,
నీకు రైతుకు సంబంధించినటువంటి ఆఫీస్ కనబడతలేదా? 17 ఆసుపత్రులు కడుతుండు కనబడతలేవా? 4 పోర్టులు కడుతుండు కనబడతలేవా? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శరవేగంతో పోతుంది కనబడతలేవా? సంక్షేమం భాగం. చివరకు నోటా కంటే తక్కువ వచ్చినటువంటి బీజేపీకి నువ్వు 6 ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడే నీకు చిప్పకూడు ఖచ్చితంగా ఉన్నదనే భయం పుట్టుకున్నట్టు లెక్క. కేంద్రంలో ఎట్లా ప్రభుత్వం వస్తుందని నమ్ముతున్నాడు. ఈడ ఓడిపోయినా నేను పొత్తు పెట్టుకున్నందుకు నాకు కనీసం నాకు దాపు దొరుకుతుందని అనుకుంటుండు. అనుకో, నువ్వు నోటా కంటే తక్కువ వచ్చినటువంటి వ్యక్తులకు 6 సీట్లు ఎంపీ సీట్లు అంటే అప్పుడే నీ భయము నీకున్నటువంటి ఎంత ఇబ్బంది పడుతున్నావు అర్థమైపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా లేదు, తొనుకుత లేడు, పోతున్నాడు, జనాలకు చెప్తున్నాడు. ఆయన చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు నిజంగానే అమ్మ ఒడి చెప్పిండు అనుకోండి, రాకపోతే ప్రజలు ఓటేస్తారా? నాడు నేడు కింద 17,000 స్కూళ్ళు మంచిగా అయినాయి, ఓట్లేస్తారా? 32 లక్షల ఇండ్లు కట్టించిండు, 22 లక్షల ఇండ్లు కంప్లీట్ అయినాయి, 32 లక్షల మందికి ఇల్లు జాగిచ్చాడు. ఇయ్యలేదని టోటల్ పడతాయా? స్పష్టంగా కనబడుతుంది. సరే, ఒకసారి పిఠాపురం గురించి మాట్లాడదాము. ఈరోజు అందరూ కూడా తండోపతండాలుగా వెళ్ళి ప్రచారానికి దిగారు. దాంట్లో భాగంగా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా వెళ్ళిండు. అందరూ ఆ మెగా ఫ్యామిలీ అంతా కూడా ప్రచారంలో దిగారు. జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా మూకుమ్మడిగా పిఠాపురంలో కూర్చున్నారు కదా. పిఠాపురం ఎట్లుండబోతుంది అంటే ఏదో బయటికి చెప్పడం కాకుండా ఫ్యాక్ట్ యాజ్ పర్ ఫ్యాక్ట్. చిరంజీవి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు, మా తమ్ముడికి ఓటేయండి, మా తమ్మునికి ఓటేయమని చెప్పి. మొత్తం పార్టీ మొత్తాన్ని కాదు, మా తమ్మునికి వేయండి, పసివాడు పసిపిల్లగాడు జర గెలిపియండి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు, పార్టీకి 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. 14 నిలబడలే, 19 నిలబడ్డాడు, డిపాజిట్లు రాలేదు. ఒక ఎమ్మెల్యే గురించి ఇంతమంది రాక్షసులను తీసుకుపోయి ప్రచారం చేపిస్తుందంటే ఎంత అదురుపట్టినట్టు ఆయన. కానీ ఆయన కోసం అభిమానంతో పోయి ఎందుకు అనుకోకూడదు? వినమ్మ, అభిమానంతో పోయి చుట్టుపక్కల ఉన్న స్టార్ హోటల్ మొత్తం బుక్ అయిపోయినాయి. ఏం చేస్తారు మీరు? ఆడ ఉన్నది ఎవరు? మట్టి మనిషి. గీతమ్మ మట్టి మనిషి, ఆమె మనుషులకి వెళ్ళింది, ప్రజలకు ఉన్న మనిషి ఆమె. నీ అడ్రస్ తెలియదు, నువ్వు ఏడుంటావో తెలియదు, నువ్వు ముందు నిలబడే దగ్గర ఎందుకు నిలబడతావో తెలియదు, ఎందుకు నిలబడలే భీమవరంలో, ఎందుకు నిలబడలే గాజువాకర. ఆడ నిలబడ్డావు, గాయబైనవైతే మళ్ళీ 2019 24 దాకా రాకపోతుంది. గల్ల పడతారు ఆడ. గిట్టే చెప్పిన వాడ కూడా. చివరకు నువ్వు రాష్ట్ర అధ్యక్షునికి ఉండి టీడీపీ ఇన్ఛార్జి దగ్గర పోయి 2 చేతులు బిగ్గర పట్టుకొని నెత్తి మీద చేపెట్టుకునే బతుకునేది. నిన్ను ఎంత నట్టేట ముంచిండి ఎరకన్నా చంద్రబాబు నాయుడు. ఈసారి కూడా నీ పార్టీ రికగ్నైజేషన్ కాదు, నీకు ఇచ్చింది 21 సీటు, పోలైన ఓట్లు 6% రావాలి. అంటే ఈ 21 సీట్లలో కూడా ఈయన 60% వస్తే ఈయన పార్టీ ఉంటుంది. అంటే నిన్ను గీడ దెబ్బ కొడితే కూడా నీకు సోయి లేకపోతే, అట్లీస్ట్ నేను 10 సంవత్సరాలు ఆ పార్టీ పెట్టి 19 నిలబడితే నాకు 5% వచ్చింది, 6% సాక్రిఫై చేసింది సార్. అదే చెప్తున్నా నేను కూడా, ఆరామే అన్న కోసం సాక్రిఫై చేసింది, చంద్రబాబు కోసం సాక్రిఫై ఎంత పెద్ద పోలవరం కింద రైతులు ఇచ్చిన సాక్రిఫైస్ లెక్క ఈయన ఇచ్చినట్టు. ఎవరికి సాక్రిఫైసు, ఎవరికి చేస్తున్నావు? నిన్న వాళ్ళ పార్టీలకు వెళ్ళి వచ్చినటువంటి మహేష్ మొత్తం తీసిపెట్టిండు ఈ 3 నెలల్లో ఏమేమి ఆస్తులు కొన్నాడు అనేది. 100 కోట్ల ఆస్తులు. ఎట్లా చెప్పేది? ఆయనకు నిజంగా తెలుసు 4,000 5,000 ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత వాషౌట్ 30-40 వేలతో ఓడిపోతున్నా అని తెలుసు ఆయన. వాస్తవాలు చెప్పండి. వాస్తవంగానమ్మా, ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఈ 10-15 మంది ఈ రాక్షసులు వస్తున్నారంటేనే ఆయన ఎంత బలవంతుడో అర్థమైపోయింది. నువ్వు వాడ ఎమ్మెల్యే కావాలి, ఓ రాష్ట్ర అధ్యక్షునివి. ఎమోషన్ అవుతున్నాడు, ఎట్లయినా నన్ను ఈసారి గెలిపించండి, దండం పెడతా. ఎమోషన్ అనకండి పాపం, ఎత్తుకుంటుండు, ఆర్ద్రతతో వాయిస్ తోటి అడుగుతున్నాడు. ఇంచుమించు ఒక కన్నీళ్ళు ఒకటే తక్కువనాయి, నాకు ఓటు వేయండి. బిచ్చం ఓట్లు కాదు, నేను ఇది చేస్తా, నాకు ఓట్లు వేయండి, నేను అసలు నీకు ఎప్పుడైతే 21 సీటుకు నువ్వు దిగిపోయి దాన్ని త్యాగం అంటున్నావో నువ్వు బజార్ పాలైనవు. అప్పుడే నువ్వు యాడుంటివి, యాడుకొచ్చినావు, ఎట్లున్నావు? ప్యాకేజ్
దత్తపుత్రుడు దత్తపుత్రిక, సహాయ దత్తపుత్రిక సునీతారెడ్డి. ఇక ఇంత నీచానికి ఎగబడి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ ఓడించడానికి కళ్యాణ్ ప్యాకేజ్ అనే దానికంటే ఒక సినిమా తీస్తే ఆయనకు 100 కోట్లండి. ఎందుకు ఈయన కోసం చంద్రబాబు దగ్గరికి పోయి బేరించి నాకు పైసలు కావాలో ప్యాకేజ్ కావాలో? నేను నిన్న గిట్ని అయిన 100 కోట్లు సంపాదించుడు, 400 అంటుండు, వీనికి 1,00,000 పడేస్తావా అని 2 లక్షలు పడేస్తా అంటే మొత్తం సినిమాలు తీసి చూసిన నేను. ఆయన ఇప్పటివరకు 35-40 ఏమేసిండు. 75% ఫెయిల్. ఫెయిల్ అయినా ఆయన రెమ్యునరేషన్ భారీ. ఏం రెమ్యునరేషన్ అమ్మా, ఇక చెప్పుటేంది, మొత్తం ఫెయిల్. రాజకీయంగా ఫెయిల్. ఏమేం మాట్లాడితేవి, ఏమేం చేసేవి, నువ్వేమి అదే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడని మీరు అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్, కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో పప్పు, హిందూపురంలో బాలయ్య. మీరు రాసి పెట్టుకోండి, గెలుస్తున్నారు. 4 ఓడిపోతారు. ఇది కొంచెం విడ్డూరంగా లేదు? 151 విడ్డూరం కాదా? భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే ముఖ్యమంత్రి కొడుకుగా తండ్రికి ఇచ్చిన మాట గురించి పార్టీ పెట్టి 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో అనఫిషియల్గా ఉండి 5 సంవత్సరాలు 1.5% తోటి ఓడిపోయి 67 సీట్లు 9 పార్లమెంటు సీట్లు గెలిచి 3648 కిలోమీటర్లు తిరిగి 16 నెలలు జైలుకు పోయి 2019లో 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి దిక్కు దివానం లేకుండా 23 సీట్లకు కొట్టినాడే. అది విచిత్రం కాదా? పార్టీ పెట్టినమ నుంచి రాజ్యసభలో ఒక్క సీటు గుట్ట లేకుండా దిమ్మెదిరేతడు కొట్టిండు. 11కు 11 రాజ్యసభల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంత గట్టి ఏముంటుందమ్మా? ఇందిరాగాంధీ కంటే పెద్దవాళ్ళు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయిండు. అంటే ఇప్పుడున్న సీక్వెన్స్ చూసి ఏమి సీక్వెన్స్ అమ్మా? గత్యంతరం లేకనే 100 కంటే తక్కువ కాళ్ళు పట్టుకుంటేవి. ఒక 10-15 నియోజకవర్గాలలో వాని ప్రబల్భం ఉందని చెప్పి వాని కాళ్ళు పట్టుకుంటేవి. వానింటికి పోతేవి, వీనింటికి పోతేవి, ఢిల్లీకి పోతేవి. నీ మేనిఫెస్టో వాళ్ళు ముట్టుకోకపోయిరి, దీని మీద ఫోటో వేయకపోతురి. ఇంత గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితులలో వై నాట్ 175? కుప్పంకి ఎవరు చేశారు మున్సిపాలిటీ? ఆర్డీఓ ఆఫీస్ ఎవరు తెచ్చారు? కృష్ణా నీళ్ళు ఎవరు తెచ్చారు? ఉన్న జెడ్పీటీసీలు మొత్తం ఎవరు గెలిచారు? ఉన్న ఎంపీటీసీలు మొత్తం ఎవరు గెలిచారు? మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరు గెలిచారు? ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావు? ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావు? పోయి అది ఫినిష్ కాలే, అర్థమైపోయింది. దీనికి ఎందుకు వేస్ట్ పైసలు? మళ్ళీ దీన్ని మెయింటైన్ కూడా చేస్తాడు. అయితే ఇంకొక విషయం ఇక్కడ, 1-2 సందర్భాలలో ఇక్కడ కేసీఆర్ మాట్లాడిన విషయం ఏంటంటే, అండ్ ఏపీలో ఎవరు గెలుస్తారు చెప్పండి అన్నప్పుడు వైసీపీ ఎడ్జ్ అని చెప్పారు. అయితే దీనికి చాలా లింకప్స్ పెట్టి అక్కడ కనుక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చీల్చి దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక పెద్ద లింకప్ చేసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు గెలిచొద్దమ్మా. చప్పుడు దాకా 8 నెలల నుంచి ఏడాది గిట కేసీఆర్ ఫింగర్ ఆన్ లిప్ నోరు మూసుకొని ఉంటే వాళ్ళే ఫుట్పాత్ మీదకి వస్తారు. వాడు 15 తీసుకొని ఒదికిపోతాడు, వాడు 15 తీసుకొని ఒదికిపోతాడు, వాడు 15 తీసుకొని ఒదికిపోతాడు. మనది ఉన్నది 117 సీట్లు. అవును, ఆ 7 ఇచ్చి పెట్టి 110. ఈయనకు వచ్చింది 6 సీట్లు ఎక్కువ వచ్చినాయి రేవంత్ రెడ్డి గారికి. ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఎవడో తీల్చవలసిన అవసరం లేదు. ఉట్టిగా కేసీఆర్ ఏమో అన్నాడు, ఎవరు ఏమన్నారు కాదు. రేపు 4 తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈడ కూడా ఏక్నాథ్ షిండేలు వస్తారు, వాళ్ళంతలా వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళంతలా వాళ్ళే తిట్టుకుంటారు. ఈ ప్రభుత్వం గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. సో మళ్ళీ ఎందుకంటే అంత ఫ్లూక్లు వచ్చిన వాళ్ళు. మన రేవంత్ రెడ్డి గారు కూడా సరే కష్టపడ్డాడు, ఆయన పీసీసీ అధ్యక్షుడు ఇచ్చినాక మీటింగులు పెట్టిండు, అన్నీ చేసిండు, అది వేరే విషయం. ముఖ్యమంత్రి కావడం మాత్రం ఎవడో కష్టపడదాంట్లో ఎక్కువ పెట్టాడు అని చెప్పి ఆయనకు మెడగట్టారు. ఇప్పుడు ఆయన పోర్ట్ఫోలియో తప్ప మీద పోర్ట్ఫోలియో మీద ఆయనకు హక్కు కూడా లేని పరిస్థితి ఉంది. ఇది కొన్ని రోజులు ఉంటుంది. ఇంకా 6 నెలల 8 నెలల మనం ఇట్నే కూర్చొని మళ్ళీ మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక మాట చెప్పిండు ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు, తెలంగాణలో మీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మేమేమి ఆలోచన చేస్తలేమో అన్నాడు. ఆయన కూడా వచ్చి పార్టీ పెట్టవచ్చు కదా. ఒక్కసారి చెయ్యకపోతే 20 సీట్లు వస్తాయి. ఆయన వద్దంటుండు. ఫ్యూచర్లో పెడతాడా? ఫ్యూచర్లో అవసరం ఉన్నప్పుడు వస్తాడేమో. కానీ ఆయన ఒక్కటే, నేను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని అయినా, ప్రతిపక్ష నాయకుని ఇక్కడనే ఉన్నా, తెలంగాణలో ఏ ఒక్క ఇష్యూ మీద
యాక్సిడెంట్ అయినా మంచి అయినా చెడ్డ అయినా తుఫాన్ వచ్చినా హైదరాబాద్ మునిగిపోయినా నేను ఎక్కడ కూడా స్పందిస్తలేను. నేను మీదికెళ్ళి వచ్చి స్పందించకుండా నేను ఈడ రాజకీయాలు చేస్తుంటే కుదరదు. నేను వచ్చేట రోజు గ్రామ పంచాయతీ లెవెల్కి వెళ్ళి వస్తా, పంచాయతీ ఎన్నికలలో ఉంటా, మొదలు కిందికెళ్ళి పునాదులు వేసుకుంటూ వస్తా అవసరం అనుకున్నప్పుడు. అంతే తప్ప మొన్న పవన్ కళ్యాణ్ లేక ఏదో పొత్తు పెట్టుకొని బీజేపీతో పెట్టుకుంటే ఒక్క దగ్గర డిపాజిట్ రాకపోయా. 600, 800, 1200 మా తాండూరులో 3500 వచ్చినాయి బీజేపీతో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ నిలబడితే. అట్లా ఇద్దరు తీసుకోడు ఆయన, ఏది తీసుకున్నా స్టాండర్డ్ నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇంకొకటి కూడా తెరపైకి తీసుకొచ్చారు, బాగా చర్చ జరుగుతుంది, క్లారిటీస్ మిస్ అవుతున్నాయి. సో అది కేంద్రం తెచ్చిందని చెప్తున్నారు. మరి ఆ కేంద్రంతో ఇప్పుడు టీడీపీ ఉందా, టీడీపీ సమాధానం చెప్పాల్సింది పోయి అంతా గందరగోళం చేస్తుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంది అసలు అది? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాంట్లోనే టైటిల్ అని వచ్చింది, ల్యాండ్ వచ్చింది, భూమి హక్కు. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉందమ్మా, 10 ఎకరాల లోపల పాస్బుక్లో చూస్తే 10 ఎకరాలు ఉన్నది, నాకు ఇంకో 20 గుంటలు ఎక్కువనే అనుకో. ఇప్పుడు రేపు ఆ సర్వే లోపల 20 గుంటలు నాకు టైటిల్ ఇస్తారు, లేదా నాది కాకపోతే వేరే వాళ్ళకి ఇస్తారు. అట్లా ఇది నీతి ఆయోగ్ చెప్పినటువంటి అడ్వైస్. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్రాలకు పంపించింది. జర పెద్ద మనసుండి రైతుల మీద మంచి ప్రేమ ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండు, దాన్ని సర్వే చేయించుడు స్టార్ట్ చేసిండు. 17,000 విలేజ్లలో సర్వే చేయాలంటే ఇప్పుడు 7,000 అయింది. ఇండ్ల భయం ఏడబుచ్చుకున్నదంటే మన మురళీమోహన్ లాంటి వాళ్ళు, మన మన అమరావతి రైతుల దగ్గర భూములు గుంజుకున్న లాంటి వాళ్ళు, నారాయణ లాంటి వాళ్ళు, ఈ నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఆయన పిల్లల మీద కూడా ఒక 30 ఎకరాలు ఉన్నాడు ఆడ. ఇటువంటివే ఇవన్నీ బయటకు వస్తాయి. ల్యాండ్ రిఫార్మ్స్ వస్తాయి. ఎక్కడెక్కడ భూములు లావణి పట్టాలు కొన్నారు, ఎవరేం చేసిర్రు, 100 సంవత్సరాల క్రితం సర్వే అయిందమ్మా. ఇప్పుడు మళ్ళా అది సాహసోపేతమైంది. పయ్యావుల కేశవే అసెంబ్లీలో చెప్పిండు 2019 జూలైలో. ఇది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం, ఇది చాలా మంచిది, ఇది కొంత శ్రమతోడు కూడుకొని ఉంటుంది, దానికి తగ్గట్టు అంత బడ్జెట్ కూడా పెట్టాలి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేస్తే తీసుకొచ్చినటువంటి యాక్ట్. దాన్ని రద్దు చేసుడు గుక్కుంటుడు అనేది ఉండదు. ఈ పెద్ద మనిషి అని లేచేసిండు ఆల్రెడీ ఈనాడు పేపర్లో, ఇదంటే రద్దు చేస్తాడట. నువ్వు రద్దు చేసుడు తర్వాత చంద్రబాబు మోడీతోటి చెప్పి ఎన్ఆర్సీకి సపోర్ట్ చేస్తాడా, ముస్లిం రిజర్వేషన్లకు సపోర్ట్ ప్రజల్లోకి తీసుకెళ్ళింది మాత్రము. ఇప్పుడు సపోజ్ మీ భూమి ఉందో నా భూమి ఉందో, మన ఒరిజినల్స్ మొత్తం గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ అథారిటీ ఉంటుంది, మీ దగ్గర కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఉంటాయి అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. నా భూమి కాగితాలు మీ దగ్గర ఉండు. ఈ యాక్ట్ 2019లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పటికి 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోరు, ఎవరి డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చిర్రు. అది నమ్మకుంటే మొన్న బాలకృష్ణ కూడా ఒక దగ్గర భూమి కొన్నాడు, ఆయన కాపీ ఆయనకి ఇచ్చి అది చూపెట్టింది నిన్న. పవన్ కళ్యాణ్ ఈ 60 రోజుల లోపల ఒక 100 కోట్ల రూపాయల భూములు కొన్నాడు, ఆయన డాక్యుమెంట్ ఆయన దగ్గర ఉంది. మరి ఎవరి డాక్యుమెంట్ జిరాక్స్ ఇచ్చిరో చెప్పాలి కదా, ప్రజలకైతే అర్థమవుతుంది కదా. వద్దు ఈ మసిపూసి మారేడుగాయ చేసి ఏదో అబండాలు వేసి నా మేనిఫెస్టో నేను చెప్పుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారు పని చేయలేదని చెప్పుకోలేక చెప్తాడా దమ్ముందా 17 ఆసుపత్రులు కట్టలేదని చెప్తాడా దమ్ముందా, నాడు నేడు కింద 17,000 స్కూళ్ళను రెనోవేట్ చేసిరని, అమ్మఒడి వేస్తాడని చెప్తాడా, రైతు ఆసరా వేస్తాడని చెప్తాడా, రోడ్లు లేవు, డెవలప్మెంట్ ఎవరన్నారా మా రోడ్లు లేవు, ఎవరన్నారు? మీరు ఈ మధ్యన పోయిరా మీరు? నేను కడప, కర్నూలు, అనంతపురం 3 జిల్లాలు తిరిగి, నేను ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్ ఎట్లుంటాయి అట్లున్నాయి రోడ్లు, ఏమన్నా చితకా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా వర్షాలు పడాయి, రోడ్లు ఖరాబ్ కావు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా వర్షాలు పడతాయి, రోడ్లు ఖరాబ్ అవుతాయి, రిపేర్లు చేస్తారు. రోడ్లు అనేది పర్మనెంట్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మన హైవేలు కావవి. ఆ రోడ్లు వర్షాలు పడితే ఖరాబ్ అవుతాయి. ఆయన దరిద్రం ఉంటుంది కనుక వర్షాలు పడాయి. అందుకు ఈ రోడ్లది ఒకటి చూపెట్టి బూచి, లేకపోతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ బూచి చూపెట్టి ప్రజలు అట్లా లేరు. ఇప్పుడు క్లారిటీ ఉంది. 86% మందికి క్లారిటీ వచ్చిందమ్మా. భగవంతుని దయ వల్ల 86% మంది గిట్ట మంచి మనసుతోటి ముందు గిట్ట పోతే ఖచ్చితంగా స్వీప్ చేస్తారు. 1/175 పోతుంది. అంటే కుప్పంలో చంద్రబాబు ఎదురుతున్నాడా? ఎందుకు కాదు, ఎందుకు ఇతలే తెలుస్తుంది కదమ్మా.
ఎవరో ఒక మనం చెప్తున్నారు 26,000 అంకల్ కూడా చెప్పిండు 26,373 ఓట్లు ఏదో చెప్తుండు. అందుకు ఏదేమన్నా నియత్ సాఫ్ ఉండాలి. చంద్రబాబు నాయుడు నియత్ సాఫ్ లేదు. షర్మిల గెలుస్తలేదా? షర్మిలమ్మకి డిపాజిట్ కాదు, ఏదో నాకు వచ్చినట్టు 30,000 40,000 ఓట్లు వస్తాయి. నువ్వు గెలుపు చాలా దూరం పోతున్నావు, అంత ఇబ్బంది పడకు. అక్క చెల్లెలు ఇద్దరు కలిసి పాపం ఏం అక్క చేయలేమ్మా, ఈ పక్కింటోడేడు. నీకు ఇంటి మనుషులు ఒక్కడు లేడు రక్త సంబంధం ఉన్నాడు అంటే ఎంత బేయిజ్జత్గా తిరుగుతున్నారు అనేది వాళ్ళకి తెలియదా? చెప్పి చూసి ఎందుకు కారణం ఏంది ఎవరు లేకపోవడానికి? అరే ఆడపిల్లలు కదా అని సపోర్ట్ ఎవరు వస్తారమ్మా? వీళ్ళకు ఒక అద్దు బద్దు లేదు. నిన్న మాట్లాడే ప్రెస్ చూసే రోజు చూడలేదు మీరు. నువ్వు 4 ఏళ్ళ బయటకు వచ్చి 3 ఏళ్ళ బయటకు వచ్చి ఏ రోజు మాట్లాడింది ఎన్నికల ముందు. అంటే నీకు ఎక్కడనో పిచ్చి ముదిరింది, ఓరోలేనితనం ముదిరింది. రేపు 4 తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ పిల్ల ఏమైనా చేసుకుంటే అంత క్రాక్ ఫెయిల్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆ మాటలు అంటే మామేంటి ఎప్పుడన్నా అన్నమా? మీరే నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మా షర్మిలమ్మ లాంటిది వీడికి వస్తే బాగుండే అని చెప్పి ఒకరోజు మీ ఇంటర్వ్యూలో చెప్పింది. మీరే ఫస్ట్ చెప్పింది కూడా. వచ్చి వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహించి ఇక్కడ కూడా పార్టీ నడిపిస్తే బాగుండే అన్న మాటకెళ్ళి ఇలా పిల్ల మీద ఇంత మాట్లాడుతుందంటే ఎంత దుర్మార్గం పనిచేస్తుంది చెప్పండి. అందుకు కడప ప్రజలు ఎవ్వరు కూడా చైతన్యం ఉన్నటువంటి ప్రజలాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన 14 రోజుల్లోపటినే ఫ్యాన్ గుర్తు మీద 5,45,000 ఓట్లతోటి భారత పార్లమెంటులోని అత్యధిక ఉంటదమ్మా, రిపీట్ అవుతుంది. అందుకు ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో మీరు ఏ రాష్ట్రమన్నా తీసుకోండి, ఒకటే జిల్లాలో ఒకటే నియోజకవర్గంలో తండ్రి ముఖ్యమంత్రి, తండ్రి ప్రతిపక్ష నాయకుడు, కొడుకు ప్రతిపక్ష నాయకుడు, కొడుకు ముఖ్యమంత్రి, ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో కడప జిల్లా ప్రజలు అదృష్టవంతులు. ఏ జిల్లాకు లేదా అదృష్టం? ఆ జిల్లాకున్నది, ఆ పులివెందల గడ్డకున్నది. ఇలా పులివెందలకు పోతే బెంగళూరు చూసినట్టు అనిపిస్తుంది, కడపకు పోతే ఆ రోడ్లు, ఆ స్ట్రీట్ లైట్లు, ఆ నీళ్లు, ఆ నీట్నెస్ అంతా చూస్తే 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లు ఎక్కడ చూసినా పార్కులు, గ్రీనరీ. ఆ అదృష్టం అందరికి ఏడుంటుంది. సరే, టీడీపీకి ఎన్ని వస్తాయి? ప్రతిపక్ష నేను చెప్తున్నానమ్మా, కూటమికి ప్రతిపక్ష హోదా కూడా రాదు. మీరు రాసి పెట్టుకోండి. ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళకు రాదు. వాళ్ళకు అర్థమైంది. మనం ఎన్నిసార్లు చర్చించినా, మాట్లాడినా, చేసినా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందని చూసుకోవాల్సిందే తప్ప, ఎక్క దుక్క ఏమైనా కింద మీద అయిద్దని చూసుకోవాల్సిందే తప్ప, వాళ్ళకు ప్రతిపక్ష హోదా రాదనేది కూడా చంద్రబాబు నాయుడుకి ఎరక. ఇంకా పవన్ కళ్యాణ్ పాపం అంత రాజకీయ జ్ఞానం లేదు, అజ్ఞాని. కానీ చంద్రబాబు నాయుడుకి ఎరక. పవన్ కళ్యాణ్ అయితే గెలుస్తాడేమో. ఇక నేను చెప్తేగా పవన్ కళ్యాణ్ మీద ఇవాళ మా సార్ జగన్మోహన్ రెడ్డి గారు పోతుండే సాయంత్రం. ఇవాళ 5 గంటలకు ఇవాళ 5 గంటలకు ఏదో పాట ఉన్నది చూడు, ఏదో మా భూమిలో ఏమున్నదక్కో ఈడ మన ఈ ఊళ్ళో మనకి ఏమున్నదక్కో పాట పాడుకుంటా అందరూ రిటర్న్ ట్రైన్ ఎక్కవలసిందే. ఆడొక్కడు ఉండనీకే లేదు, అంతా నాన్ లోకల్, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా నాన్ లోకలు. ఇక నాన్ లోకలను పెట్టి ఏం చేస్తాడు చెప్పు? పాపం మనిషి క్రెడిబిలిటీ ఏడ దెబ్బతింటుందమ్మా. నువ్వు గాజువాకలో ఓడిపోయినావు, భీమవరంలో ఓడిపోయినావు. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆడ ఇల్లు కట్టుకొని నేను మళ్ళీ ఈయనే గెలుస్తా అని చెప్పినుంటే అయ్యాల నీ అమ్మ చిరంజీవి తమ్ముడు శభాష్ అంటుంటే. ఏరి 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 ఏడు, వీడిక్కడదన్నా, వాడక్కడదన్నా, ఆడిక్కడదన్నా, వర్మ ఇక్కడదన్నా, పోయి తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్న దగ్గర ఎవడన్నా అడుగుతాడమ్మా? ఇళ్ళనే తెలిసిపోయా లాజిక్ ఏందని. అందుకే కదా స్ట్రాంగ్ ఉన్న దగ్గరే ఓట్లు వేస్తారనే కదా. ఎవరు వేస్తారు? కాపులు వేస్తారు. కాపులు నమ్ముకొని పోయినారు. కమ్మలకు కాపులు, కాపులకు కమ్మలు వేస్తారు అనుకుంటే అది ఒక భ్రమ. ఇవాళ మొన్న ఎవరో ఒక కమ్మాయిని అనుకుంటా, ఎన్ఆర్ఐ, అది వీడియో బయటకు వచ్చింది. అప్పటి వరకు రెడ్లు కొంత ఆలోచన చేసిరు, ఏముంది ఏ పార్టీ అయితే ఏముంది అన్న ఆలోచన ఉండే. ఎప్పుడైతే వాడు ఆ మనిషి వచ్చి జయరామకృష్ణ ఏదో పేరు చౌదరి ఓపెన్గా వీడియో చేసేసిండు, ఈ వెధవలు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెధవ మనకు ఏడని చెప్పిన వెధవ దగ్గరకు పోవాలి, వాని ఇల్లు కొనేయాలని. అప్పటి నుంచి కాపులు, రెడ్లు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్త బంధువులు అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితే ఒక వారం రోజులు అన్నం తిన్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఆ పట్టి తీసేదాకా బాధపడ్డోళ్ళు ఉన్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిల్లల కాడికెళ్ళి పెద్దల దాకా తాత వాళ్ళ దాకా నా ఇంటి మనిషి అయిపోయాడు. చేసింది 5 ఏళ్ళే ముఖ్యమంత్రిగా. 14 చేసిన వాళ్ళకు ఒక్క మనిషి లేడు ఇప్పుడు. ఈ వర్గం న్యాయంబడి ఉందని చెప్పే పరిస్థితి లేదు. అందుకు కాపులు కూడా కమ్మలకేయరు, కమ్మలు కూడా కాపులకేయరు. చూద్దాం, లెటర్స్ వెయిట్ వెరీ సూన్. ఎంత దూరం ఉంది ఇంకా? జూన్ 4 అయిపోయా రిజల్ట్ వస్తుంది. 48 గంటలు. రేపు అంతా కూడా బ్యాలెట్ దాంట్లోనే ఫిక్స్ అయి ఉంటాయి. ఎల్లుండి సాయంత్రమే నీకు ఫ్యాన్ జోరు పెరుగుతుంది. ఎల్లుండి సాయంత్రమే తెలిసిపోతుంది. ఎగ్జిట్ పోల్సే సగం భారతాన్ని బయట పెడతాయి అమ్మా. ఎగ్జిట్ పోల్సే మొత్తం ఆ పోల్స్ కూడా అవసరం లేదు. బయటికి వచ్చి ఓటేసి బయటికి వచ్చి నవ్వుకుంటూ వచ్చినోడేమో వైఎస్ఆర్సీపీ, ముఖం మార్చుకుంటూ వచ్చినోడేమో అయిపోయా అని తెలిసిపోతుంది. అంత స్టడీ చేయలేరా జనాలు? చూద్దాం. ఇప్పుడు మీటింగ్లల్లా ఇప్పుడు నిన్న మోడీ గారి ర్యాలీ అయింది ఏడా? విజయవాడలో. ఎవరన్నా పెద్ద విఐపి చనిపోతే ఏది శవయాత్ర ఉంటుంది చూడు, గట్లయింది. అది వాస్తవమా కాదు మీరే చెప్పుండి నాకు. నేను ఎన్నో యాత్రలు చూసిన. మోడీ వస్తే అట్లా ఉండదు. ఆయన గుజరాత్ పోయినా, ఇంకో దగ్గరికి పోయినా, ఇక్కడ మన ఈవెన్ హైదరాబాద్కి వచ్చినా ఆ బ్రహ్మరథం వేరే ఉంటుంది. ఇద్దరు శరోపకం నిలబెట్టి అయిపోయినాయి, మొత్తం కొంపలు మునిగిపోయినాయి, మనకు ప్రతిపక్ష హోదా కూడా రాదన్నట్టు మొఖాలు పెట్టి ఒక శవయాత్ర పోయినట్టు అనిపించింది నాకు. నా కళ్ళకి ఎట్లా అనిపించిందో అందరికి అట్లా అనిపించదు తెలియదు, కానీ నేను అనుభవం ఉన్న వ్యక్తి. చివరికి ఒక ప్రశ్న, రాహుల్ గాంధీ ఎఫెక్ట్ అంటే ఇటు ఇడుపుల పైకి పోయినాడు, ఇటు వచ్చి లాస్ట్ మూమెంట్లో సభ ఏమనే ఇంపాక్ట్? మొదలు డ్రెస్ మంచిగా వేసుకోమని చెప్పండి. ఆయన ఒక జాతీయ నాయకుడు, ఒక ప్రధానమంత్రికి మునిమన్మడు. మొదలు డ్రెస్ కోడ్, ఒక టీషర్ట్ వేసుకొని, ఇది కాదు. ఎవరికైనా రాజకీయాలు ఉన్నప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. అటువంటి రాహుల్ గాంధీ నేను పాపం వాళ్ళది కూడా చాలా ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి వాళ్ళది కూడా. అంటే రాజశేఖర రెడ్డి ప్రధానమంత్రి కావాలనుకున్నారు ఎవరిని? రాహుల్ గాంధీని. కాబట్టి ఆ రోజున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఇలా బిడ్డ అదే మాట కూడా చెప్తుంది కదా, మా నాన్న ఇదే కోరుకున్నాడు. ఆ రోజు గాంధీ భవన్లో నేనున్నా. మనము చాలా కష్టపడి పనిచేసినాం, ఎంపీలను మాత్రం దేగలేనాం, ఎమ్మెల్యేలు రాలేకపోయారు. ఏనో మనం పొరపాటు చేస్తున్నామా అని కార్యకర్తలను ఉత్తేజపరచడానికి 5 ఏళ్ల ముంగట ప్రధానమంత్రి, ఏడాది ముంగట ప్రధానమంత్రి చేద్దామన్నాడంటే ఓ లెక్క. ఎన్నికలైన 45 రోజుల లోపట్నే ఆ మీటింగ్. ఆయన కార్యకర్తలను ఒక మంచి ఊపు తెస్తామని ఆయన అంటే, ఈమె 14 సంవత్సరాల తర్వాత పాపం ఈమె పట్టుకుంది అది మెడకేసుకొని. ఎంత పిచ్చిదో చూడండి. చూద్దాం ఎట్లాంటి మార్పులు చేర్పులు వస్తాయి అనేది లెటర్స్ వెయిట్. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఏం లేదు, 2 డేస్లలో మొత్తం భవిష్యత్ అంతా తేలిపోతుంది. సో బ్యాలెట్ బాక్స్లలో ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్టుగా ప్రజల్లో చిరునవ్వుతో ఉంటారా, లేదంటే మాడిపోయిన మొహాలతో బయటకు వస్తారా? సో ఏదనేది తెలుస్తుందని చెప్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి.